అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెల్లి పార్ట్ 11 విందాం. కాలేజీలోకి వచ్చిన శ్రావ్యను చూసి తేజ, అమ్మయ్య వచ్చేసావా? బస్సులు స్ట్రైక్ అంట శ్రావ్య, నాకు ఇప్పుడే తెలిసింది. నేను నీ దగ్గరకు వద్దాం అనేసరికి నువ్వే వచ్చేసావు. ఒక మహానుభావుడు లిఫ్ట్ ఇచ్చాడులే. ఓకే ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయి శ్రావ్య. థ్యాంక్స్ తేజ, అండ్ నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇద్దరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. శ్రావ్య హాల్ టికెట్ కనిపించకపోవడంతో కంగారుగా వెతుకుతూ ఉంది. అయ్యో, ఈ హాల్ టికెట్ ఎక్కడ పడేశాను? బహుశా కారులోనే వదిలేసినట్టున్నాను. ఇప్పుడు ఎలా? అతను ఎవరో కూడా నాకు తెలియదు. శ్రావ్య, నీ హాల్ టికెట్ చూపించు. మేడం, అది హాల్ టికెట్ ఎక్కడో పడిపోయింది. అరే, అంత నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలా? సారీ మేడం. శ్రావ్య, ఎగ్జామ్కి టైం అవుతుంది. నీకు ఒక ½ అవర్ టైం ఇస్తాను. త్వరగా వెళ్ళి తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, చెప్పండి. మీ శ్రావ్య గారు. ఆ మాటకి శ్రావ్య డోర్ వైపు చూసింది. విక్రమ్ హాల్ టికెట్ పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నాడు. శ్రావ్యను చూసి విక్రమ్ దగ్గరకు వచ్చాడు. మీ హాల్ టికెట్ ఇదిగో, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీకు పనేమీ లేకపోతే బయట వెయిట్ చేయగలరా? నేను ఎగ్జామ్ అయ్యాక మిమ్మల్ని కలుస్తాను. ఓకే అంటూ విక్రమ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. శ్రావ్య ఎగ్జామ్ అయిన తర్వాత విక్రమ్ని వెతుక్కుంటూ బయటకు వచ్చింది. తన కారులో కూర్చుని మొబైల్లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. శ్రావ్యని చూసి కార్ దిగి బయటకు వచ్చాడు. థ్యాంక్ గాడ్, మీరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఎగ్జామ్ ఎలా రాశారు? చాలా బాగా రాశాను. ఇవాళ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ మాటకి విక్రమ్ నవ్వాడు. కాఫీ? ఓకే, సరే రండి. ఇద్దరు కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సారీ, ఉదయం మీతో అలా మాట్లాడినందుకు. ఇట్స్ ఓకే. అమ్మాయిలు తెలియని వాళ్ళకి అంత త్వరగా వివరాలు చెప్పరు కదా. అది సరే, మీరు ఇంతసేపు ఇక్కడే ఉండిపోయారు. మరి మీ ఓనర్ గారు ఏమీ అనరా? ఇది నన్ను డ్రైవర్గా కన్ఫర్మ్ చేసేసినట్టుంది. లేదు, మా ఓనర్ గారు సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉంటారు. ఇప్పుడు నా అవసరం ఉండదులేండి. బై ద వే, నా పేరు శ్రావ్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. విక్రమ్, హో నైస్ నేమ్. ఇంతలో శ్రావ్య ఫోన్ రింగ్ అయింది. అను ఫోన్ చేస్తోంది. చెప్పను. శ్రావ్య, ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను. నాకు తెలుసు, మా శ్రావ్య ఎప్పుడు బాగానే రాస్తుందని. ఓకే అను, ఫ్రెండ్తో బయట ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు? బాయ్ ఫ్రెండా? ఎక్కువ మాట్లాడావంటే ఒక్కటిస్తాను. ఒక్కటేం సరిపోతుంది కానీ 4 ఐస్ క్రీమ్లు తీసుకునిరా. నీకు ఐస్ క్రీమ్ కావాలి అంతే కదా, తీసుకొస్తాలే. మా మంచి శ్రావ్య. ఓకే బాయ్. శ్రావ్య నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది. ఎవరు ఫోన్? నా ఫ్రెండ్ చెల్లెలు. దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. వచ్చేప్పుడు నన్ను తీసుకురమ్మని ఫోన్ చేసింది. ఓకే రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముంది, నేను అటేగా వెళ్ళేది. అవునా, ఓకే రండి వెళ్దాం. శ్రావ్యని తీసుకుని కారులో బయలుదేరాడు విక్రమ్. శ్రావ్య, మీ ఇల్లు ఎక్కడా? ఇల్లు కాదు, ఆశ్రమంలో ఉంటున్నాను. అదేంటి? నాకెవరూ లేరు. చిన్నప్పటి నుంచి ఈ ఆశ్రమంలోనే పెరిగాను. ఓ సారీ. ఇక్కడే ఆపండి విక్రమ్. విక్రమ్ కార్ బ్రేక్ వేశాడు. ఫ్రెండ్ ఎవరికో ఐస్ క్రీమ్ ఇవ్వాలన్నారు. ఈ పక్క స్ట్రీటే, నేను ఫ్రెష్ అయ్యి వెళ్తానులేండి. ఓకే బాయ్ శ్రావ్య. బాయ్. శ్రావ్య లోపలికి వెళ్ళిన తర్వాత విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నానమ్మ, ఏంటి ఇంత పొద్దున్నే గుడికి తీసుకొచ్చావు? ఇవాళని పుట్టినరోజులో విక్రమ్, మాట్లాడుకుంటారా? గుడిలో పూజ పూర్తి చేసుకుని గుడి ఆవరణలోనే కూర్చున్నారు. నాయనమ్మ, నువ్వు కూడా మాతో పాటు కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ పల్లెటూరులోనే ఉండిపోయావు? నాకు అక్కడే బాగుంటుందిరా, అయినా అప్పుడప్పుడు నేను చూడడానికి వస్తున్నాను కదా. నాయనమ్మ, నిజం చెప్పు, ఇంట్లో ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అలాంటిదేం లేదురా. మీ అమ్మ అంటే నా మేనకోళ్ళు కాబట్టి ఆ ఇంట్లో ఉండగలిగేదాన్ని. కానీ మీ అమ్మ చనిపోయాక అంత ధైర్యం చేయలేనురా. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నిన్ను మీ నాన్నని చూసుకుంటూ అక్కడే బ్రతికేదాన్ని. కానీ ఆ ఇంటికి వేరే కోడలు వచ్చింది. మీ అమ్మ దగ్గర ఉన్నంత చనువు ఇప్పుడున్న కోడల దగ్గర ఉండదు కదా. అందుకే మీ అమ్మ లేని ఇల్లు నాకు పరాయిల్లులా అనిపిస్తుంది.
అంటే సులోచనమ్మ అంటే మీకు ఇష్టం లేదా? లేదని కాదు, ఎప్పుడైనా మాట అనాల్సి వస్తే మీ అమ్మ నన్నంత చనువుగా తను అనలేను కదా. నా నోరు ఊరికే ఉండదాయే. అనవసరంగా గొడవలు ఎందుకని? సులోచనమ్మ చాలా మంచిది నాయనమ్మ. నన్ను ఎప్పుడూ సొంత కొడుకులానే చూస్తుంది. నీకు తెలుసు కదా నాయనమ్మ, నా కోసం పిల్లల్ని కూడా కనలేదు. కానీ ఆవిడ పుట్టింటి మందనంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా. తన చెల్లి అన్న కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నారు. వాళ్ళకి కాస్తైనా సిగ్గులేదు. పోనీలే నాయనమ్మ, మనకంటూ ఎవరున్నారు చెప్పు? నాన్నకి హెల్త్ బాగాలేదనేగా రంగనాథ్ మావయ్య బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి వచ్చారు. నువ్వు ఇలా మాట్లాడావని తెలిస్తే అమ్మ బాధపడుతుంది. నువ్వు మీ అమ్మ గురించే ఆలోచిస్తూ ఉండు. అది కాదు నాయనమ్మ, నాకు అమ్మ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. నాకు తెలిసిన మనోడి గురించి. విక్రమ్ నవ్వుతూ పక్కకు తిరిగి చూశాడు. శ్రావ్య కుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. నాయనమ్మ, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? అది నేను ప్రదక్షిణ చేసొస్తాను అంటూ విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి? విక్రమ్ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా 2 చేతులు జోడించి శ్రావ్యకి ఎదురుగా వచ్చాడు. హాయ్ శ్రావ్య, మీరు కూడా ఊడికొచ్చారా? అవును, మీరేంటి ఇక్కడ? నాయనమ్మ తీసుకొచ్చింది. అది సరే, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రదక్షిణలు చేస్తున్నాను. ఏంటి ఇలా అడ్డదిడ్డంగానా? ప్రదక్షిణలు ఎలా పడితే అలా చేయకూడదు, నాతో పాటు రండి. ఓకే. ఇద్దరు ప్రదక్షిణలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడికి నమస్కరించి బయటకు వచ్చారు. అవును, మీ నాయనమ్మ గారు వచ్చారని చెప్పారు. ఎక్కడా? బయట కూర్చుంది, రా పరిచయం చేస్తాను. శ్రావ్యం తీసుకుని వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వచ్చాడు విక్రమ్. నాయనమ్మ, తన నా ఫ్రెండ్ శ్రావ్య. శ్రావ్య ఆవిడికి నమస్కరించింది. నమస్తే అమ్మా, ఇలా కూర్చో. శ్రావ్య ఆవిడ పక్కనే కూర్చుంది. మీది ఈ ఊరేనా? మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటారా? నాయనమ్మ, తనకి ఎవరూ లేరు. హో అవునా, సారీ అమ్మా. పర్లేదు బామ్మగారు. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను డాక్టర్ని. ఇక్కడే ఒక హాస్పిటల్లో హౌస్ సర్జన్గా చేస్తున్నాను. అవునా? అవును బామ్మగారు. మీరు రోజు గుడికి వస్తారా? లేదమ్మా, ఇవాళ వీడు పుట్టినరోజని ఊరి నుంచి వచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాను. హో, ఇవాళ మీ పుట్టినరోజా? చెప్పనే లేదు. హ్యాపీ బర్త్డే విక్రమ్. థ్యాంక్స్ రావ్య. అంటే ఇవాళ మీరు లీవ్ పెట్టారా? విక్రమ్ నవ్వుకుంటాడు. లీవ్ పెట్టడం ఏంటి? అదే బామ్మగారు, విక్రమ్ గారు డ్రైవర్గా పనిచేస్తున్నారు కదా. వాడు డ్రైవర్ ఏంటి? అలాంటి కార్లు 100 కొనగలడు. ఏంటి? నిజం శ్రావ్య. లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి వినే ఉంటావు కదా. ఆ కంపెనీలన్నింటికీ సీఈఓ వీడే. శ్రావ్య ఆశ్చర్యంగా విక్రమ్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో పూజారి బామ్మగారిని పిలవడంతో పక్కకు వెళ్ళింది. విక్రమ్ నవ్వుతూ శ్రావ్య పక్కకొచ్చి కూర్చున్నాడు. ఐమ్ సారీ విక్రమ్. ఇట్స్ ఓకే. అయినా నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వే అన్నావుగా అమ్మాయిల్ని పడేయడానికి ఇలాంటి కహానీలన్నీ చెప్తారని. నేను నిజం చెప్పినా నువ్వు అలానే అనుకుంటావేమో అని చెప్పలేదు. తప్పు నాదేలేండి. మీరు చెప్పిన మాటలు నేనే వినిపించుకోలేదు. అమ్మ శ్రావ్య, ఇలారా. వస్తున్నా బామ్మ అంటూ శ్రావ్య అక్కడి నుంచి బామ్మ దగ్గరికి వచ్చింది. బామ్మగారు చెప్పండి. శ్రావ్య, ఇవాళ గుళ్ళో అన్నదానం చేస్తున్నానమ్మా, నాకు ఆ సహాయం చేయగలవా? అలాగే బామ్మగారు. శ్రావ్య బామ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ శ్రావ్యను గమనిస్తూనే ఉన్నాడు. ఏమాత్రం విసుగు లేకుండా అన్ని పనుల్లో బామ్మగారు హెల్ప్ చేసింది. బామ్మగారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి కూర్చోండి. సరే శ్రావ్య. బామ్మ అక్కడి నుంచి వచ్చి విక్రమ్ పక్కనే కూర్చుంది. విక్రమ్ బామ్మ వచ్చిన విషయం కూడా గమనించకుండా శ్రావ్యను చూస్తూ ఉండిపోయాడు. అది చూసి బామ్మ విక్రమ్ నెత్తి మీద ముట్టికాయ వేసింది. నాయనమ్మ, నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చిన విషయం కూడా గమనించకుండా శ్రావ్యకి సైట్ కొడుతూ కూర్చున్నావా? అలాంటిదేం లేదు. నోరు ముయ్యరా, నేనంతా చూస్తూనే ఉన్నాను. ఏంటి సంగతి? శ్రావ్యని ప్రేమిస్తున్నావా? తెలియదు నాయనమ్మ, కానీ తన ప్రతి కదలిక నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడూ తనతో ఉండాలనిపిస్తోంది. దాన్నేరా ప్రేమ అంటారు. శ్రావ్యను చూస్తేనే తెలుస్తోంది చాలా మంచి అమ్మాయి అని. లేట్ చేయకుండా నీ మనసులో మాట చెప్పే. ఎలా నాయనమ్మా, తను నాకు పరిచయం అయ్యి ఎన్నో రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రపోజ్ చేస్తే తను ఏమనుకుంటుంది? ఏమనుకోదు. నీకు విషయం చెప్పనా? ఇలా డైరెక్ట్గా ప్రపోజ్ చేసే అబ్బాయిలే అమ్మాయిలకి బాగా నచ్చుతారు.
నిజమా? నిజంరా. ఏం ఆలోచించకుండా నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. ఎందుకు ఒప్పుకోదో నేను చూస్తాను. థ్యాంక్స్ నాయనమ్మ. అక్కడి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ బయటకొచ్చారు. శ్రావ్య, నేను వెళ్ళొస్తాను. అలాగే బామ్మగారు. విక్రమ్, జాగ్రత్తగా ఉండరా. సరే నాయనమ్మ. బామ్మ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రావ్యరా, నేను డ్రాప్ చేసి వెళ్తాను. విక్రమ్, నేను మీకు గిఫ్ట్ ఇవ్వచ్చా? ష్యూర్. శ్రావ్య తన బ్యాగ్లో నుంచి ఒక బ్రేస్లెట్ తీసి విక్రమ్ చేతికి పెట్టింది. చాలా బాగుంది. థ్యాంక్స్ శ్రావ్య. మీ స్టేటస్కి ఇది చాలా చిన్న గిఫ్ట్, బట్ నా దగ్గర అది మాత్రమే ఉంది. గిఫ్ట్ ఖరీదు కంటే ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ మనసు నాకు ముఖ్యం. ఆ మాటకి శ్రావ్య నవ్వుతుంది. శ్రావ్య, నీకో మాట చెప్పాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోకు. చెప్పండి. నువ్వు నాకు బాగా నచ్చావు. నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది విని శ్రావ్య అవాక్కయింది. ఆలోచించుకుని నిర్ణయం చెప్పు. శ్రావ్యకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. శ్రావ్య, వెళ్దామా? సరే. కారులో శ్రావ్యను గమనిస్తాడు విక్రమ్. తను తికమక పడుతోందని విక్రమ్కి అర్థమైంది. శ్రావ్య, రిలాక్స్. నేనేమీ వెంటపడి వేధించే టైప్ కాదు. నీకు నేను నచ్చితే ఓకే, లేకపోతే నువ్వు ధైర్యంగా నాకు చెప్పేయచ్చు. బట్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక ఫ్రెండ్గా మాత్రం ఉంటాను. శ్రావ్య ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆశ్రమం రావడంతో శ్రావ్య కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం శ్రావ్య తేజింటికి వచ్చింది. తేజ అను దగ్గరే కూర్చుని తను చదివిస్తూ ఉన్నాడు. హాయ్ శ్రావ్య. హాయ్ అను. ఏంటి చదువుకుంటున్నావా? నేనెక్కడ చదువుతున్నాను? నీ ఫ్రెండే బలవంతంగా చదివిస్తున్నాడు. తేజ, ఇది నీకు ఫుల్ ఆపోజిట్ తెలుసా? తేజ నవ్వుతాడు. అది సరే, నువ్వేంటి వాళ్ళ హాస్పిటల్కి రాలేదు? కొంచెం పనుండి వెళ్ళాను తేజ. అబ్బో, నాకు తెలియకుండా నీకు అంత పెద్ద పనులే ఉన్నాయి. ఏం లేదు తేజ, నీతో కొంచెం మాట్లాడాలి. సరే, టెర్రస్ పైకి వెళ్దామా? ఓకే. అను, నువ్వు చదువుకుంటూ ఉండు, మేము ఇప్పుడే వస్తాం. అలాగే అన్నయ్య. ఇద్దరూ టెర్రస్ పైకి వెళ్ళారు. శ్రావ్యకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. ఏంటి శ్రావ్య, ఏదో మాట్లాడాలన్నా ఇలా సైలెంట్గా కూర్చున్నావేంటి? ఏం లేదు తేజ, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? శ్రావ్య ఆశ్చర్యంగా తేజను చూసింది. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. ఇంతకీ ఎవరా అబ్బాయి? లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి విక్రమ్. వావ్, సూపర్ శ్రావ్య. మొత్తానికి పెద్ద కుటుంబంలోకే వెళ్ళిపోతున్నావు అనమాట. ఊరుకో తేజ, అతను ప్రపోజ్ చేశాడు కానీ నేను ఇంకా ఓకే చెప్పలేదు. ఏ, అతను నీకు నచ్చలేదా? మంచివాడు, అందగాడు, నచ్చకుండా ఎలా ఉంటాడు? మరేంటి నీ ప్రాబ్లం? నాకెందుకో భయంగా ఉంది. నేను ఒక అనాథనని తెలిసినా నన్ను పెళ్లి చేసుకుంటాననడం ఆయన మంచితనం. కానీ ఇంత గొప్ప కుటుంబానికి కోడలనయ్యే అర్హత నాకు లేదేమో అనిపిస్తోంది తేజ. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీ మంచితనమే నీకు ఇంత గొప్ప అదృష్టం తెచ్చిపెట్టింది. చూడు శ్రావ్య, ఇది ఆ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం, దాన్ని వదులుకోకు. అంతే అంటావా? అవును శ్రావ్య. అయితే విక్రమ్కి ఓకే చెప్పేయమంటావా? నిరభ్యంతరంగా చెప్పొచ్చు. థ్యాంక్స్ తేజ, పెద్ద భారం దిగినట్టుంది. ఇంతకీ మా బావగారిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు మరి? నీకు ఖాళీ అయినప్పుడు చెప్పు, ఆయన తీసుకొస్తాను. అన్నయ్య, అమ్మ భోజనానికి రమ్మంది. వస్తున్నాం. శ్రావ్య, ముందు భోజనం చేద్దాంరా. సరే అని ఇద్దరూ అక్కడి నుంచి కిందకు వచ్చేశారు. భోజనం అయిన తర్వాత తేజ తన ఆశ్రమంలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. శ్రావ్య మనసు ఆనందంతో ఉరకలు వేస్తోంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు విక్రమ్ని కలుద్దామా అని ఎదురు చూస్తూ ఆ రాత్రి మొత్తం మెలకుగానే ఉంది. మరి శ్రావ్య విక్రమ్కి ప్రపోజ్ చేసిందా? విక్రమ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.